అయిన 4 కూడా వెనక్కి ఇచ్చేస్తున్నారు కదా ప్రైవేట్. అసలు ఇంకా అది చేస్తే నీచత్వంలోకెల్లా నీచత్వం. ప్రతి మధ్య తరగతోడికి మెడిసిన్ విలువ తెలుసు, ఇది గుర్తుపెట్టుకోవాలి. మధ్య తరగతి ఓట్లతో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అంత మాత్రం రివోల్ట్ అయిపోయి వ్యతిరేకంగా ఓటేస్తారు అనుకోండి. ఒక్కొక్కటి గుండెల్లో గుచ్చుతున్నారు మీరు. ఆ గుండెల్లో గుచ్చేది చాలా ప్రమాదకరం. కానీ వచ్చే సీట్లు ఎన్ని అనేది 150, కానీ దాని ఇంపాక్ట్ ఎంత చర్చ ఉంటుందో చూడండి మధ్య తరగతి. అవును అవును అవును. కానీ ఒకటి సార్, మెడికల్ కాలేజీల విషయంలో తెలుగుదేశం పార్టీ అంటే రాజకీయ కోణంలో చూస్తే ఓకే, నేను ఆయన ఏదో మాట్లాడారు ప్రైవేట్కి ఇస్తారా పీపీకి ఇవన్నీ పక్కన పెడితే, టీడీపీలో ఉన్న నాయకులు కూడా కనీస అవగాహన లేకుండా సరిగ్గా హ్యాండిల్ చేయలేక ఉన్న పరువు తీసుకుంటున్నారు. ఒక మహిళా మంత్రి గారు ఏమో అసలు మొత్తం ఒక్క కాలేజీ కూడా కట్టలేదని మొన్న ఏదో గూగుల్ మ్యాప్ చేసుకుని చేశారు. ఇంకో మంత్రి గారు ఏమో సవిత గారు, ఆమెమో అనిత గారు, ఇద్దరు మహిళా మంత్రులు. ఆమె అంటే ఉషశ్రీచరణ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ సెల్ఫీ వీడియోలు చూపించారు. మిగిలిన వాళ్ళందరూ వీళ్ళు ఎక్కడైతే పూర్తి చేశారో అన్ని చూపించారు, సగం సగం నిర్మాణంలో ఉన్నవి, పూర్తయినవి, కాలేజీ సీట్లు కేటాయించినవి. కానీ వీళ్ళు మొత్తం 0 అని ప్రకటన చేసేసారు ముందుగా. ఇప్పుడు దాని మీద చర్చకి వెనకడుగు వేస్తున్నారు. అంటే ఇక్కడ హ్యాండిల్ చేయడంలో వైఫల్యమా, బ్లైండ్గా ఒక నాయకుడు ఏం మాట్లాడితే దాని వెనక వెళ్ళిపోవడం టీడీపీకి ఒక రకంగా ఈ అంశంలో నష్టం తెచ్చిపెడుతోందా? వాళ్ళట్ట నష్టం అనుకోరండి. బేసిక్గా ఉద్దేశం ఏంటంటే అదేం కాదు, చదువుకున్నోడికి తెలుసు వాళ్ళు కులం పేరుతో మన వెనకాల ఉంటారు, లేకపోతే మతం పేరుతో మన వెనకాల ఉంటారు, లేదా జగన్ మీద మనం